న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా కోహిడా ఎస్ఐ అభిలాష్ మంగళవారం ఒక ప్రకటనలో మండల ప్రజలకు సూచించారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపై కేకులు కట్ చేయకూడదని మరియు డీజేలు పెట్టకూడదని, వేడుకలను కుటుంబ సమేతంగా ఇళ్లలోనే సంతోషంగా నిర్వహించుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, దాడులు, బెదిరింపులకు పాల్పడటం, రోడ్లపై వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అనవసరంగా బయటికి పంపి ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. మండల ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలని ఎస్ఐ అభిలాష్ విజ్ఞప్తి చేశారు. కోడ మండల ప్రజలందరికీ నా నమస్కారం. రానున్న రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు మరియు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ న్యూ ఇయర్ వేడుకలలో రేపు 31 తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి బయట వెహికల్ నడపకూడదు. రెండవది, ఎక్కడ కూడా డీజేలు అనేది పెట్టి అక్కడ సమూహంగా ఏర్పడి డ్యాన్స్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు. డీజేలు అనేది నిషేధింపబడినాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డీజేలు అనేది ఎవరికి కూడా అనుమతి లేదు కాబట్టి డీజేలు అనేది వాడకూడదు. మూడవది, రోడ్డు మీద న్యూ ఇయర్ వేడుకల రోజున 12 దాటినప్పుడు అందరూ రోడ్డు మీదకి వచ్చి కేక్ కట్ చేసుకోవడం, రోడ్డు మీద న్యూసెన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి అది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, డీజేలు పెట్టడం, గొడవ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి లేదు. ఖచ్చితంగా ఆల్రెడీ మేము టీమ్స్ విధంగా పోలీస్ వాళ్ళని ఆ గ్రామాలలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉండద్దు కాబట్టి మీరు దాన్ని గ్రహించాలని కోరుకుంటున్నా. అలాగే సంక్రాంతి ఉత్సవాలప్పుడు ఈ గాలిపటాలు అనేవి మాంజాని మీరు చైనీస్ మాంజా అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా విక్రయించద్దు. ఇది నేను షాప్స్ వాళ్ళందరికీ కూడా సూచిస్తున్నాను. ఆ చైనీస్ మాంజాని వాడడం అనేది నిషేధం. ఆరోగ్యకరంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని చెప్పుకుంటూ ముగిస్తాను.